2008 లో మొదలైన ఐపీఎల్ మొదటి సీజన్ లోనే సూపర్ హిట్ అయింది. ఈ మ్యాచ్లు చూడడానికి ప్రేక్షకులు స్టేడియాలకు భారీగా వచ్చారు. దీంతో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది. 2007 లో తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోని స్టార్ క్రికెటర్ అయిపోయారు. దీంతో 2008 లో 6 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి చెన్నై టీం తరపున ఆడుతున్నారు. మధ్యలో చెన్నై టీం పై 2 ఏళ్లు నిషేధం విధించడంతో పుణె తరపున ఆడారు. ఇది వేరే విషయం. చెన్నై టీం ను సక్సెస్ఫుల్ గా నిలవడంతో విజయం సాధించారు. మొత్తం మీద 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిపారు. ప్రజెంట్ ఐపీఎల్ 18వ సీజన్ నడుస్తుంది. 43 ఏళ్ల వయసులో కూడా ధోని ఆడుతున్నారు. ధోని బ్యాటింగ్ కి వస్తున్నారంటే అభిమానులు ఇళ్లలో విజిల్స్ మామూలుగా ఉండవు. దీంతో ఈ సీన్ కోసమే అభిమానులు స్టేడియాలకు వస్తున్నారు. ఇండియాలో చెన్నై ఐపీఎల్ ఎక్కడ ఆడినా ఫ్యాన్స్ చాలా మంది వస్తారు. కానీ ఇప్పుడిప్పుడే ధోని ఫ్యాన్స్ రియలైజ్ అవుతున్నారు. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో అభిమానం అనేది చాలా పీక్స్ లో ఉంటుంది. సినిమా హీరోలను, స్టార్ క్రికెటర్లను ఆరాధ్య దైవాలుగా చూస్తారు. దేశం మొత్తం ఒక ఎత్తు అయితే తమిళనాడు రాష్ట్రంలో మరో ఎత్తు. ఈ రాష్ట్రంలో అభిమానుల హీరోలను, స్టార్ క్రికెటర్లను దేవుని కంటే ఎక్కువగా చూస్తారు. దీంతో ధోనిపై అభిమానం చాలా పెరిగింది. ఎంతలా అంటే ధోని బ్యాటింగ్ రావాలని, వికెట్లు త్వరగా పడాలని కోరుకునేవారు. ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో బీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీనివాసన్ అప్పట్లో ధోనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో ధోని సెలక్షన్ కమిటీ మీటింగ్ లో కూడా పాల్గొనేవారనే వాదన ఉంది. అసలు టీంలో సీనియర్లు వద్దు, అందరూ యువకులు కావాలని ధోని అడిగేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2008 లో ఐపీఎల్ చెన్నై టీంలో శ్రీనివాసన్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ధోనికి మరియు చెన్నై ఓనర్ మధ్య ఫెవిగాల్ బంధం ఏర్పడింది. ధోని లేనిది చెన్నై టీం ఊహించలేము అనేంతలా పోయింది. ధోని కూడా తన మీద మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 సార్లు ఐపీఎల్ టైటిల్స్ అందించారు. ప్రజెంట్ జరుగుతున్న సీజన్ లో ముంబైతో ఆడిన మొదటి మ్యాచ్ లో గెలిచి టోర్నీని విజయంతో మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. బెంగళూరుతో ఆడిన మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో అందరూ విఫలమయ్యారు. కనీసం గెలవాలని కూడా ఆడడం లేదు. కానీ చివరిలో ధోని వచ్చి 2-3 సిక్స్లు కొడితే చాలు అన్నట్లు ఆడేవారు. ఆ తర్వాత రాజస్థాన్ జరిగిన మ్యాచ్ లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. కనీసం గెలవాలి అన్న కసి కూడా లేదు. టీం గెలవకపోయినా పర్వాలేదు, కానీ ధోని కొడితే చాలు అనుకునేవారు. నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ధోని బ్యాటింగ్ చేస్తే చాలు. ఇది 1-2 మ్యాచ్లు అయితే ఓకే, కానీ ప్రతి మ్యాచ్ కి ఈ విధంగా ఆడితే అభిమానులు చిరాకు వస్తుంది. జిడ్డు బ్యాటింగ్ తో మ్యాచ్లు ఓడిపోతున్నారని ధోనిపై కూడా అభిమానులు రోల్ చేస్తున్నారు. దీంతో ధోని బ్యాటింగ్ కంటే టీం గెలవడం ముఖ్యమని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ధోని చాలా గొప్ప క్రికెటర్, గొప్ప బ్యాట్స్మెన్, గొప్ప కెప్టెన్. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రతి క్రికెటర్ కి ఒక రిటైర్మెంట్ ఉంటుంది. మన శరీరం మనకు సహకరించకపోతే రిటైర్ అవ్వాలి. ఈ విధంగా చాలా మంది గొప్ప క్రికెటర్లు రిటైర్ అయ్యారు. టీం కి ఆడకపోయినా కనీసం కోచ్ రూపంలో లేదా మెంటర్ గా అయినా చెన్నై టీం తన సేవలు అందించవచ్చు.